దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు ధ్యానిద్దాం. ఈ కొలస్సీ సంఘానికి కొలస్సీ సంఘములో ఉన్నటువంటి కొలస్సీ సంఘమునకు ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు తిమోతి కానీ ఎపఫ్రా కానీ వీరు సేవ చేస్తున్నటువంటి సేవ ఆ దినములలో ఈ యొక్క పరిచర్య, దేవుని యొక్క పరిచర్య కొలస్సీ సంఘము దాకా వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికైతే వెళ్ళలేదు, కానీ ఆ వెళ్ళకపోయినా ఆ సంఘమునకు అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కగా ఆ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, వీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి, వీరు దేవుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవునిలో ఉన్నటువంటి పరిపూర్ణత ఈ సంఘము కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ, ఆ లేఖలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం, వారు బలపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ప్రభు యొక్క మనస్సును ఎరిగి ఉండాలి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క సౌశల్యమును కలిగినటువంటి వారుగా ఆయన యేసుక్రీస్తు యొక్క ఆ శక్తి అభిషేకము వారు పొందుకోవాలని అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కగా 1వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో మనకు చాలా స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నాం. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. చూడండి ఎంత గొప్ప విషయం, సంపూర్ణ జ్ఞానం అంట. సంపూర్ణ జ్ఞానం యేసుక్రీస్తుకు తప్ప ఈ లోకములో ఎవరికి ఉండదు. ఆ జ్ఞానము దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. అది పొందుకున్నటువంటి అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలకి వెళ్ళి ఆయన చెప్తున్నటువంటి ఆ దేవుని యొక్క సువార్తలో సంపూర్ణ జ్ఞానమును, గొప్ప వివేచనను, ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణతను అక్కడ కనుపరిచాడు. అదేవిధంగా ఈ కొలస్సీ సంఘానికి ఆయన రాకపోయినా ఎపఫ్రా లాంటి వారు, ఆ తిమోతి లాంటి వారు చాలామంది సేవకులు పౌలు సేవలో బలపరచబడ్డారు. వారందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో పౌలుకి కొలస్సీ సంఘమును గురించి చెప్పినప్పుడు వారికి ఈ లేఖ రాస్తూ, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై. ఏంటి ఆయన చిత్తం? ఈ లోకములో ఉన్నటువంటి మనిషి, ఈ లోకములో ఉన్నటువంటి దేవుని బిడ్డలు, ఈ లోకములో ఉన్నటువంటి ఒక పురుషుడు, స్త్రీ దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటారో వారు ఎలాగుండాలంటే పరిపూర్ణత కలిగి ఉండాలి. వారు అసంపూర్ణతగా ఉండకుండా పరిపూర్ణత కలిగి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన వివేకము కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయం. మూడోది, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై. అంటే దేవుని చిత్తములో ఏదైతే దేవుని చిత్తము జరిగిస్తున్నాడో ఆ చిత్తాన్ని ఎరిగినటువంటి వారుగా, నీవు నిలువెచ్చలుగా జీవించకుండా వెచ్చగానైనా ఉండాలా, చల్లగానైనా ఉండాలా, లేకపోతే పరిపూర్ణతలోకి, దానికంటే ముఖ్యముగా పరిపూర్ణతలోకి రావాలని పౌలు యొక్క ఆకాంక్ష. కాబట్టి దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారముగా మనము ముందుకు వెళ్ళాలని ఈ యొక్క తెస్సలోనికి, ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. అంటే ఏ కార్యమైనా మంచి కార్యములో మీరు కార్యమును జరిగించి వాటిని విజయవంతముగా జరిగించేవారుగా, సఫలులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. నేను దేవుని విషయంలో జ్ఞానము కలిగి దాంట్లో మరలా అభివృద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు.
అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు. అంటే ఒక వ్యక్తి అందరినీ సంతోషపరచలేడు. ఈరోజు కుటుంబంలో నలుగురుంటే నలుగురిని సంతోషపరచాలంటే చాలా కష్టం. అలాగే ఒక ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి జ్ఞానము కలిగి ప్రవర్తించిన ఆ విద్య కూడా ఒక్కొక్కసారి పని చేయకుండా ఉంటుంది. ఆ విద్య వలన కొంతే లాభం ఉంటుంది. ఆ విద్య వలన వాడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. కానీ వారి తల్లిదండ్రులు కానీ వారి అక్కచెల్లెలు కానీ వారికి ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఒక్కొక్కసారి వారు మిస్ అయినప్పుడు వారికి అర్థమవుతుంది, నేను ఏ జ్ఞానము కలిగి ఉన్నాను. అదే దేవుని జ్ఞానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అందరినీ కూడా తృప్తిపరిచే వ్యక్తిగా, అందరినీ కూడా సంతోషపరిచే వ్యక్తిగా, ప్రభు యొక్క ప్రభువును సంతోషపెట్టినట్లు నువ్వు ప్రభువును సంతోషపెడితే ఖచ్చితంగా అనేకులను నువ్వు సంతోషపెట్టగలవు. ఎందుకంటే నీలో సత్కార్యములు చేసే వ్యక్తి నీలో సత్కార్యములు ఉన్నాయి. దేవుని విషయమందు జ్ఞానములో నువ్వు అభివృద్ధి పొంది ఉన్నావు. ఆయన చిత్తాన్ని ఎరిగి ఉన్నావు. ఆయన పూర్ణమైనటువంటి మనస్సును గ్రహించి ఉన్నావు. ఆయన ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉన్నావు. ఆయన సంపూర్ణ జ్ఞానము ఆత్మ ద్వారా నువ్వు సంపాదించుకొని ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో దీర్ఘశాంతం ఉంది, ఓర్పు ఉంది. నీ జీవితంలో మహిమ దేవుడు ఇచ్చి ఉన్నాడు, శక్తిని ఆయన ఇచ్చున్నాడు, బలముని ఇచ్చినాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క మాటలలో మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చూడండి, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వల్లని అంటే దేవునికి తగినట్లుగా నువ్వు నడుచుకోవాలి. ఏ విధంగా ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు మనం లోనైపోతామో వాటన్నిటినీ జయించి దేవునికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనుపరచునట్లు ఆయన మహిమ శక్తి బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారొగటుకు మనల్ని ప్రాతురులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. ఇవన్నీ కూడా ఎలాంటి మాటలో, ఎలాంటి లేఖలో చూడండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒకసారి ఆలోచించు. ప్రభుకి ఇష్టమైన రీతిలో ఉన్నావా? ప్రభుకి ఆనందమును కలిగించే వ్యక్తిగా ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుస్తున్నావా? ఆయన మహిమ శక్తిని నువ్వు పొందుకొని ఉన్నావా? దేవుని విషయమే జ్ఞానముందు అభివృద్ధి పొందుతున్నావా? ఇవన్నీ కూడా దేవుడు నిన్ను అడిగే రోజు వస్తుంది. అందుకే మనము ఇలాంటి ఆత్మీయమైనటువంటి పత్రికలు మనం చదివి ఆ కొలసి సంఘములో ఎలాగా మనుషులు ఉండాలో, ఎలాగా దైవికమైనటువంటి భక్తులు ఉండాలో, ఏ విధంగా దేవుని సంతోషపరచాలో చాలా తేటగా అపోస్తలుడైన పౌలు కొలసి సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక సంఘ కాపరి, ఒక విశ్వాసి, ఒక ఆధ్యాత్మికముగా నడుచుకుంటున్నటువంటి ఒక వ్యక్తి దేవుని యందు ఎంత సంపూర్ణమైనటువంటి భక్తి భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలో, ఆయన యందు మనము ఏ విధముగా సంపూర్ణత, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆయన పిలుపును, విశ్వాసమును కలిగినటువంటి, నిరీక్షణ కలిగినటువంటి వారంగా ముందుకు వెళ్ళాలో ఈరోజు మనం తెలుసుకున్నాం. కాబట్టి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ చదవబడినటువంటి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11, 12 వచనాలు బాగా చదవండి. ఈరోజు సమయం లేక నేను కొద్దిగానే వివరించాను. ఇంకనూ అనేకమైనవి వాటిలో మనకు కనబడతాయి. కాబట్టి మీరు ప్రార్థన చేసి ధ్యానించి దేవుని శక్తిని మీరు పొందుకోవాలని నేను కూడా ఒక చిన్న సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. అవునైనా సంపూర్ణమైనటువంటి జీవితం, పరిపూర్ణమైనటువంటి జీవితం, కృతజ్ఞత కలిగి జీవించే జీవితం, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన మహిమ కృతజ్ఞతలు కలిగి ఆయన శక్తిని కలిగినటువంటి ఆయన యందు మేము గొప్ప కార్యములు చేసే వ్యక్తులుగా ప్రభా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ప్రభా నైనా నీ కార్యములు జరిగించండి. ఎవరైతే కష్టాల్లో, బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ విడిపించండి. దేవుని కార్యములు వారి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.